వెల్కమ్ టు న్యూస్ అడ్డా. విజన్ సరే, ఇంప్లిమెంటేషన్ ఎలా? తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 2047 నాటికి $3 ట్రిలియన్ చేరుకునేలా ప్రభుత్వం ఇటీవలే విజన్ డాక్యుమెంట్లో పేర్కొంది. క్యూర్, ప్యూర్, రేర్ అనే 3 రీజియన్లుగా ఈ లక్ష్యాన్ని సాధిస్తామని పేర్కొంది. ఏ రంగం ఏ స్థాయిలో అభివృద్ధి చెందాలో కూడా పేర్కొంది. రాష్ట్ర ఆర్థిక శాఖ పరిధిలో ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఉన్నప్పటికీ ఐఎస్బికు విజన్ డాక్యుమెంట్ తయారీ బాధ్యతను ప్రభుత్వం అప్పగించింది. దేశ, విదేశీ ఇన్వెస్టర్లు, ఆర్థికవేత్తలు, వ్యాపారవేత్తల సమక్షంలో విజన్ డాక్యుమెంట్ను ప్రభుత్వం ఆవిష్కరించినా ఈ లక్ష్యం చేరుకోవడానికి అవసరమైన రోడ్ మ్యాప్ ఇప్పుడు కీలకంగా మారింది. విజన్ డాక్యుమెంట్కు అనుగుణంగా ఆచరణీయ మార్గాన్ని సూచించే ఓ డాక్యుమెంట్ కూడా ఐఎస్బి రూపొందించాల్సి ఉంది. రాష్ట్ర బడ్జెట్లో దాదాపు సగానికి పైగా ఉద్యోగుల వేతనాలు, సంక్షేమ పథకాల అమలు, పాత అప్పుల వడ్డీలు తీర్చడానికే ఖర్చవుతున్న నేపథ్యంలో పరిమితి నిధులతో మౌలిక సదుపాయాలను పెంచడం, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం ప్రభుత్వానికి కత్తి మీద సామే. పన్నులు పెంచితే ఓటు బ్యాంకు దెబ్బతింటుందనే ఆందోళన, ఆర్థిక వనరులను మొబిలైజ్ చేసుకోవడానికి ఎక్కువ మార్గాలు లేకపోవడం, ఇవన్నీ ఒకంత ఇబ్బందికరమైన పరిస్థితులు. ఈ నేపథ్యంలోనే ఐఎస్బి ఇంప్లిమెంటేషన్ డాక్యుమెంట్ ఇవ్వకుండా ప్రభుత్వం తగిన పాలసీలను రూపొందించుకోవడం కష్టమనే అభిప్రాయాన్ని సచివాలయ వర్గాలు వ్యక్తం చేశాయి. విజన్ డాక్యుమెంట్ను చూసి పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. కానీ ఇందులో ఎన్ని గ్రౌండింగ్ అవుతాయనే అంశంలో భిన్నాభిప్రాయాలు ఐఏఎస్ అధికారుల్లో వ్యక్తమవుతున్నాయి. వివిధ రాష్ట్రాల అనుభవాలు, తెలంగాణ పుష్కర కాలంలో కుదుర్చుకున్న ఒప్పందాలు, వాటి ద్వారా వస్తాయనుకున్న పెట్టుబడులు, వీటన్నిటినీ బ్యూరోక్రాట్లు గుర్తు చేస్తున్నారు. విజన్ డాక్యుమెంట్ను ఐఏఎస్ అధికారులు సైతం తయారు చేయగలరని, కానీ ఆ లక్ష్యాన్ని సాధించుకునేందుకు ఎంచుకునే మార్గాలు రాజకీయ పార్టీల ఆలోచనకు అనుగుణంగా ఉండాలని గుర్తు చేశారు. ఐఎస్బి రూపొందించిన విజన్ డాక్యుమెంట్ కంటే అది ఇవ్వాల్సిన ఇంప్లిమెంటేషన్ డాక్యుమెంట్ చాలా కీలకమన్నారు. ఎంఓయూలు కుదుర్చుకున్న పలు కంపెనీలు ఈ ఇంప్లిమెంటేషన్ డాక్యుమెంట్ను స్టడీ చేసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ఉదాహరించారు.